హాయ్ అండి, ఈరోజు సింపుల్ ఎగ్ కర్రీ చేసేద్దాము. ఏంటంటే ఎగ్ పుల్ కర్రీ అన్నట్టు. అయితే దీనికోసమని ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఉల్లిగడ్డల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అన్నట్టు. ప్లీజ్ అండి, నా వీడియోస్ని ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోకి ఒక హైప్ దొరుకుతుంది, ఇంకొకరికి వెళ్తుంది నా వీడియో, ఇంకొకరు చూడడానికి కూడా కొంచెం దొరుకుతుంది. ప్లీజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, ఒక హైప్ ఇవ్వండి వీడియోకు. మీరు చేసే ఒక లైక్, ఒక హైప్ వల్ల ఒక లైఫ్ సెటిల్ అవ్వచ్చు. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి వీడియోకు. మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత మూత తీస్తే ఇలా ఉల్లిపాయలు మగ్గుతుండగా ఒకసారి కలుపుకొని దాంట్లో పసుపు, కారం, ఉప్పు అవి వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టుకొని తీసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే, గ్లాస్ లేదా హాఫ్ గ్లాస్, ఎందుకంటే మనం ఎగ్స్ దాంట్లో పగలకొట్టి వేసుకుంటాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ మరుగుతుండగా ఎగ్స్ పలకొట్టి దాంట్లో వేసుకోవడం, అంతే. ఈ కర్రీ అందరికీ తెలిసిందే. బట్ ఒకసారి నేను ఏమేమి చేశానంటే, అంగన్వాడీ నుండి గుడ్లు వస్తాయి కదా, ఆ గుడ్లు యూస్ చేసి ఇట్లా చేశాను అన్నట్టు. అయితే నేను వాటిని చెక్ చేయలేదు, డైరెక్ట్గా దీంట్లో వేసేసాను. అంటే అంగన్వాడీలో ఎక్కువ శాతం అప్పుడప్పుడు గుడ్లు ఖరాబ్ అయినవి కూడా వస్తాయి కదా, అట్లా అవ్వడం వల్ల ఆ కర్రీ అంతా పాడేశానండి నేను మొత్తం. అలా జరిగింది. బట్ ఇట్లా ఈ కర్రీ అందరికీ తెలిసి, బట్ నేను చేసింది సింపుల్గానే, బట్ నేను ఏదో ప్రయత్నం చేస్తున్నానండి. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ కావాలి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, అంతేనండి నేను మీ నుండి కోరేది. ప్లీజ్ అండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి ప్లీజ్. మీరు చేసే ఒక్క సాయం వల్ల నా ఛానల్ సక్సెస్ అవ్వచ్చండి. మీరు ఒక్క లైక్ చేసినందుకు, మీ ఒక్క లైక్ విలువ మీకు తెలియకపోవచ్చు, బట్ నాకు తెలుసు. ప్లీజ్ ఒక్క లైక్ చేసి ఛానల్కి ఒక హైప్ ఇవ్వండి. ఈ వీడియో ఇంకొకరికి చేరుతుంది. ఈ కర్రీ మీ అందరికీ తెలిసేనండి. చూడండి, ఇట్లా కొంచెం మరుగుతుండగా అప్పుడు ఎగ్స్ని ఇట్లా కొట్టి దాంట్లో పోసేసి మూత పెట్టేయాలి. ఏంటంటే ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా ఈజీగా ఉల్లిపాయలు ఉంటే చాలు ఈ కర్రీ చేసుకోవచ్చు. ఈ కర్రీ అందరికీ తెలిసిందే. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అందరికీ నచ్చుతుంది. ఈ కర్రీ ఎక్కువ శాతం అయితే సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఈ కర్రీ ఏం లేకున్నా కానీ చేసుకోవచ్చు. ఈ కర్రీ ఇట్లా మూత పెట్టేసి ఒక 10 minutes తర్వాత తీసేస్తే, చూడండి ఎగ్స్ ఇట్లా ఉడుకుతున్నాయో. ఇది 5 minutes తర్వాత తీసాను, ఇంకా అవ్వలేదు, అండ్ మూత పెట్టేసాను. ఇంకో 10 minutes తర్వాత తీస్తే ఎగ్స్ బాగా ఉడికిపోతాయి కూడా లోపల. చూస్తే కర్రీ గ్రేవీగా, టేస్టీగా, ఎంత యమ్మీగా తయారవుతుంది. అందరికి ఇష్టం, నాకైతే ఫేవరెట్ అండి ఈ కర్రీ. మీరు కూడా చేసుకొని ఉంటారు మీ ఇంట్లో. ప్లీజ్ అండి, నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. ప్లీజ్ అండి, ఒక లైక్ ఇవ్వండి, వీడియోకి ఇవ్వండి, ఒక హైప్ ఇవ్వండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అండ్ ఒక హైప్ ఇవ్వండి. ఈ కర్రీ అందరికీ తెలిసిందే, బట్ నేను నా సింపుల్ ట్రిక్స్తో చేశాను. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.